హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్‌కి స్వాగతం అండి. ఇది మొన్న ఒక 4 రోజుల క్రితం తీసిన వీడియో అండి. ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది. నాకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే చేస్తాను. నాకు శ్రీకాకుళంలో ఉన్నప్పటి నుంచే కొంచెం అలవాటనమాట. జిమ్‌కెళ్ళడం లేకపోతే ఏదో వాకింగ్ ఇలాగ చేస్తూ ఉండేదాన్ని. అలా కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ షుగర్ అటాక్ అయిపోయిన తర్వాత మా డాక్టర్ గారు ఏమన్నారంటే షుగర్ పేషెంట్ల వాళ్ళకి బ్లడ్ అనేది కొంచెం చిక్కగా ఉంటుందంట. ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం పలచబడుతుంది. మీరు మార్నింగ్, ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి అని మా డాక్టర్ గారు అయితే చెప్పారనమాట. అప్పటి నుంచి ఏదో ఒక అంటే మార్నింగ్ మనకి పనులతో సరిపోతుంది. మార్నింగ్ నేను వేగంగా లేస్తే థ్రెడ్ వీల్ ఎక్కేస్తానండి. ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ థ్రెడ్ వీల్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు ఏవో చేసేస్తాను. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ ఏదో ఒక టైం అప్పుడు వాకింగ్ వెళ్ళడం కానీ, లేదంటే ఇలా మ్యాటీ వేసుకొని నాకు వచ్చిన ఎక్సర్సైజులు చేసేసుకుంటున్నాను అనమాట. మనకి 40 దాటిన తర్వాత చిన్న చిన్న ఏవో ఒకటి అటాక్ అయిపోతాయండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్నవే అటాక్ అయిపోతే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనము ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇది మనకి శ్రీరామ రక్షలాగా కాపాడుతుందనమాట. ఇప్పుడు కూడా మనకి వాకింగు, అలాగే ఇలా యోగా, అలాగే మనము ఎక్సర్సైజులు చేస్తే అది మనకి శ్రీరామ రక్షలాగా కాపాడుతుందనమాట. ఇప్పుడు ఇది పోదనమాట. అందుకే ఏదో ఒక టైం చూసుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అయితే ఇంకొక విషయం మీ అందరూ చెప్తాను. ముందుగా మొన్న షాపా పెట్టాను కదండి, చిన్న షార్ట్ పెట్టాననమాట. టీపాయి, ఉర్లి, కుషన్స్ అన్నీ కొనుక్కున్న తర్వాత చిన్న షార్ట్ పెడితే దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అక్క అంటే హౌస్ బాగుంది, అలాగే షాపా కలర్ కూడా బాగుంది, ముఖ్యంగా మీ వాల్ పేపర్ బాగుంది అక్క అని అడుగుతున్నారు. వాల్ పేపర్ అయితే చాలామంది లైక్ చేస్తున్నారండి. ఇప్పటికీ నాకు ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది. మనం హోమ్ టూర్, ఎంటీ హోమ్ టూర్ చేసాం కదా ఫస్ట్లో, మా ఇంటీరియర్ అంతా అయిపోయిన తర్వాత ఏ సామాన్లు పెట్టకుండా ఓన్లీ నేను ఖాళీ ఇల్లు అయితే చూపించాను. చూపించేటప్పుడు చాలామంది చాలా బాగుంది అక్క, వాల్ పేపర్స్ బాగున్నాయి, ఎంత కొన్నారని అడుగుతున్నారు. వాళ్ళే కాదండి, మా ఇంటికి ఎవరైనా డెలివరీ బాయ్స్ వచ్చారనుకోండి, డోర్ తీయగానే వాల్ పేపర్ కనిపిస్తుంది కదా, అడుగుతూ ఉంటారనమాట. ఒక్కొక్క బాయ్స్ అనమాట, మేడం గారు వాల్ పేపర్ చాలా బాగుంది, ఎంత అయింది అని అడుగుతూ ఉంటారనమాట. అదైతే నేను మొత్తం క్లియర్గా మళ్ళీ నేను హోమ్ టూర్ చేస్తానండి. హోమ్ టూర్ చేసేటప్పుడు ప్రతిదీ మీకు చెప్తానమాట. కిచెన్లో కొన్ని టిప్స్ కూడా మీ అందరూ అడుగుతున్నారనమాట. అక్క కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము, కిచెన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అలాగే హాలు, వుడ్ వర్క్కి ఎంతవరకు పెట్టొచ్చు అని ఒక సిస్టర్ అడిగారనమాట. అక్క మీరు ఎంతవరకు పెట్టారు, వుడ్ వర్క్కి ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు. మొత్తం క్లియర్గా మీ అందరికీ వీడియో చేసి పెడతానండి. హోమ్ టూర్ అయితే త్వరలో చేస్తానన్నమాట. ఇగోండి ఈ కుషన్స్ అయితే నేను ముందు ఆర్డర్ పెట్టానమాట. అమెజాన్లో అన్నీ తీసుకున్నానమాట. ఇవి కుషన్స్ కవర్స్ అనమాట. ముందుగా కుషన్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. అవి అంత క్వాలిటీ అంతే బాగా రాలేదండి, నాకు ఎందుకో అనిపించలేదు. మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అనమాట. ఇగోండి ఇక్కడ ఉన్న ఒక కుషన్ ఇక్కడ ఉంది కదండి, అంటే పింక్ కలరు వేరే కలర్ ఉంది కదా, అవి అయితే మాకు ఇక్కడ నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అశోక్ మాల్ ఉంది కదండి, అశోక్ వన్ అని నేను ఎప్పుడు మా ఇంటి దగ్గరలో ఉంది, అశోక్ మాల్కి వెళ్తూ ఉంటానని అక్కడ అయితే ప్రతి సండే అమ్ముతారనమాట. ఇవి ఎక్కువగా ఇలాంటి కుషన్స్ నైటు మేము వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ పోసి ఉన్నాయన్నమాట. స్మూత్గా ఉన్నాయన్నమాట. ఇగోండి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, చాలా స్మూత్గా ఉన్నాయి. నేను అమెజాన్లో బుక్ చేసినవి అంత బాగా క్వాలిటీ లేదనమాట. ఇవైతే నేను 4 తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా అనుకొని. అవి అయితే 100 రూపాయలేనండి, రోడ్డు పైన అమ్మారనమాట. సరే కొన్ని రోజులు వాడదాం అనుకొని కొనుక్కొని, తొలి నేను అమెజాన్లో బుక్ చేసిన కుషన్స్ ఇవి అంటే కవర్స్ బుక్ చేశాను. ఆ కవరు ఈ కవర్కి బాగా సెట్ అయిపోయింది. ఆ భయ్యకి అడిగాను అనమాట. ఇది 16x16 అనమాట కొలత. అక్కడ వీళ్ళు పోసి అమ్మే వాళ్ళకి కూడా నేను భయ్య ఇది ఎంత అంటే ఇది ఎంత మెజర్మెంట్స్ అంటే చెప్పాడు. కరెక్ట్గా మనకి సరిపోయింది అనమాట మన కవర్స్కి. ఇగోండి ఇవి ఎందుకు ఇలా తీసుకున్నానంటే, మనకి వాల్ పేపర్కి కొంచెం ఆకులు, కొమ్మలు అన్నీ ఉన్నాయి కదా, అవి మ్యాచ్ అవుతాయి అనేసి ఉద్దేశంతో, మన సోఫాకి కూడా కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే అవి తీసుకున్నానండి. ఈ ఉర్లీ అయితే నాకు చాలా బాగుంది. ఆ కవర్స్ నాకు 800 పడ్డాయండి. 800కి 4 కవర్లు అనమాట. తర్వాత టీపాయ్ పైన పెట్టుకోవడానికి నేను ఒక ఉర్లీ అయితే తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. నేను అమెజాన్లో చెక్ చేస్తాను. అలాగే మనం ఏదైనా ఒక ఐటెం తీసుకునేటప్పుడు కొంచెం మీరు ప్రైస్ చూసుకోండి. మీషోలో అయితే
బాగానే ఉంటున్నాయి. కానీ నేను ఎక్కువగా మింత్రా అలాగే అమెజాన్ వాడుతాను ఎక్కువగా. మీషో కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను గానీ చూసుకోవాలనమాట. అందుకోసం ఇగోండి ఈ ఉర్లి అయితే నాకెందుకో బాగా నచ్చిందనమాట. ఇది రూ. 952 ఇది ఉర్లి. దీనిలో మనకి తాబేలు వచ్చాయన్నమాట. ఒక 3 తాబేళ్ళు, 4 తాబేళ్ళు అండి అవి. నాకు క్లారిటీ లేదు. 3 గలు అనుకుంటా. అవి మధ్యలో పెట్టి ఆ ఉర్లి కూడా చాలా వెయిట్ ఉందనమాట. అది ఏదో మెటల్ అనుకుంటా నేను. అది కూడా మనము టీ పై పైన పెట్టి కొంచెం మనము వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి కొంచెం జవ్వాది పౌడర్ వేస్తే రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందనమాట. అందుకోసం అది నేను తీసుకున్నాను. ఇదైతే టేబుల్ అనమాట. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి. 3500 ఎంతో అయ్యిందనమాట ఇది. ఈ ఈ ఐటమ్స్ అన్నీ నేను యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులతోనే తీసుకున్నాను. ఎందుకంటే ఇంటి ఫర్నిచర్ పిల్లలు చేపించుకున్నారు. ఇంటికి కావాల్సిన సామాగ్రి అంతా కిచెన్ ఐటమ్స్ ఇలా చిన్న చిన్నవన్నీ నాకు వచ్చిన యూట్యూబ్ డబ్బులతోనే నేను కొనుక్కుంటున్నాను అనమాట. నాకు ఒక ఆనందం అనమాట. పిల్లలకి అడిగాను అనుకోండి, పిల్లలు ఏం చెప్తారు, అవసరమా ఇవి అవసరమా అని అడుగుతుంటారండి. మగపిల్లలు కదండి, వాళ్ళకి ఇల్లు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి అంత పెద్ద ఐడియా ఉండదనమాట. అందుకోసం వాళ్ళకి నేను మరి పెద్దగా అడగను. నాకు ఏదో ఒక 5-10 వస్తుంది కదా యూట్యూబ్ నుండి, అవి పెట్టి అవి దాచుకొని నేను ఒక్కొక్కసారి ఇవైతే బుక్ చేసుకుంటాను. కిచెన్ ఐటమ్స్ అయినా ఏవైనా సరే, ఇలా ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ అయినా సరే చిన్న చిన్నవి అయితే నాకు యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులతో అయితే కొనుక్కుంటాను ఫ్రెండ్స్ నేను. ఈ టేబుల్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ టేబుల్ అయితే 3500 అయింది. ఉర్లీలో వాటర్ వేసుకున్నానండి. ఇగోండి వాటర్ వేసుకొని చక్కగా తూర్పుకి తాబేలు చూస్తున్నట్టుగా హాల్లో అయితే పెట్టుకున్నాను. హాల్లో తాబేలు పెట్టుకుంటే చాలా మంచిది కదా. అందుకోసమని నేను తాబేలు ఉర్లి అయితే అంటే బుక్ చేసుకున్నానండి. ఇది రూ. 950, అది రూ. 3500 అండి. ఏంటి ఆ టేబుల్ అనమాట. ఆ కుషన్స్ అయితే 400 కుషన్స్. కవర్స్ అయితే 800 అండి. మొత్తం కలిపి నాకు 5000 చిల్లరే అయిపోయిందనమాట. ఆ తర్వాత కొన్ని ఇంకా కొనాలి. కొన్ని తర్వాత నేను హోమ్ టూర్ అయితే తప్పకుండా మీ అందరికీ చూపిస్తానమాట. ఇగోండి ఉర్లి ఎంత బాగుందో. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్ని నీట్గా సర్దుకున్న తర్వాత వీడియో తీసుకున్నానండి. అయితే పక్కన మాకు ఆ కార్నర్లో టేబుల్ వచ్చిందండి. అక్కడ ఏం పెట్టాలి అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. అక్కడ కూడా ఆ కార్నర్లో కూడా ఏదైనా పెట్టి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత నేను హోమ్ టూర్ అయితే మీకు చేస్తాను ఫ్రెండ్స్. ఇగోండి ఇది ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చిందండి. ఉర్లీలో కొంచెం జవ్వాది పౌడర్ వేస్తే మనకి ఆ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. ఓకేనా. ఇగోండి ఈ వాల్పేపర్ కోసం చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా వాల్పేపరు వాళ్ళ అడ్రస్ నాది, వాళ్ళది ఫోన్ నెంబరు డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఎలాగైనా మీకు తెప్పించేసి మీకు కనుగొని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చాలామంది అడుగుతున్నారనమాట, అక్క మీరు డోర్ కటన్స్ అలాగే బ్లైండ్స్ వాల్పేపర్స్ ఎక్కడ కొన్నారు, మాకు ఒకసారి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. నేను వాళ్ళ నెంబర్ నాది మిస్ అయిపోయిందండి. తప్పకుండా మీకు నేను మళ్ళీ ఎలాగో ఒకలాగా కనుగొని మళ్ళీ మీకు అంటే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఆ తర్వాత కొంచెం నీట్గా సర్దిన తర్వాత మళ్ళీ హోమ్ టూర్ అయితే మీకు చేస్తాను. ఎప్పటికీ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. అక్షత్